एसपीएस स्लिमिंग एंड ब्यूटी क्लिनिक की जानिब से लेटेस्ट टेक्नोलॉजी से अपना वेट कम करें। हमारे पास स्किन एंड पिंपल्स के लिए भी कई ट्रीटमेंट्स है, तो देर किस बात की। एसपीएस स्लिमिंग एंड ब्यूटी क्लिनिक से अभी रब्ता करें। हमारा एड्रेस है बिसाइड अग्रवाल स्वीट हाउस लेन, जेएन रोड, एबिट्स, हैदराबाद। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। ज़िले के पोतंगल में पीर की शाम एक न्यूली मैरिड कपल की मौत हो गई, जिन्होंने मुबैना तौर पर खुदकशी कर ली। उनकी शिनाख्त ज़िले के पोतंगल मंडल के हेगडोली गांव के रहने वाले अनिल और शैलजा के तौर पर हुई है। रिपोर्ट्स के मुताबिक जोड़े ने अपनी खुदकशी की वजह बताते हुए एक वीडियो बनाकर पुलिस को भेज दिए। पुलिस ने इन्हें बचाने की कोशिश की, लेकिन नाकाम हो गए। वीडियो में उन्होंने अपने रिश्तेदारों पर इल्ज़ाम लगाया कि वो उनके खिलाफ बदनीयती पर मुबनी प्रोपेगेंडा फैला रहे हैं, जिसकी वजह से वो बहुत ज़्यादा जहनी सदमे का शिकार है। शैलजा ने वीडियो कोटागिरी एसआई संदीप को भेजा, जिन्होंने फौरी जवाब दिया और वीडियो के साथ फ़ोन नंबर भी नवीपेट एसआई को भेज दिया। यह इत्तला मिलने पर कि जोड़ा खुदकशी करने गोदावरी नदी पर आ रहा है, मुकामी पुलिस बिसारा पुल पर गई, लेकिन चूंकि वो पुल पर नहीं मिले, पुलिस ने फ़ोन नंबर का पता लगाया और उनकी नाशें फ़खीराबाद और मीठापुर गांव के दरमियान रेलवे ट्रैक पर मिली। पुलिस ने मुकदमा दर्ज कर लिया और मजीद तफ्तीश जारी है। నా బావ గాని నా అత్త మామ గాని ఎవ్వరు ఏమనలేరు, ఎవ్వరు కూడా బయట చెప్పుకోలేరు, ఎవ్వరు ఏమనలేరు నన్ను అసలు. మా పిన్ని తెలిసినాక ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పింది, బయట వాళ్ళకు రిలేషన్ లో చెప్పింది. మేము చెప్పినాము, చెప్పకని చెప్పినాము, అయినా ఇంకా చెప్తూనే ఉంది. ఆ మాటలు తట్టుకోలేక మా బావ మందు తాగిండు రీసెంట్ గా 2 వీక్స్ ముందు. ఆ మాటలు తట్టుకోలేకనే మందు తాగిండు. ఇప్పుడు ఇంకా మొన్న మధ్యలో ఇంకా వేరే వాళ్ళకి చెప్పింది. దానివల్ల మేము బయట మొహం చూపించుకోలేకపోతున్నాము. మేము చనిపోవాలని నిర్ణయించుకున్నాము. మా అత్తయ్యకు మా మామయ్యకు ఎవ్వరు ఏం అడగాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మా అత్తయ్య మామకి మా అన్న ఏం అడగాల్సిన అవసరం అసలు అడిగి రైట్సే లేవు. శుభోదయం అండి. రాత్రి మాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇద్దరు భార్యాభర్తలు అక్కడ బాసర ఏరియాలో మిఠాపూర్ మధ్యలో రైల్వే ట్రాక్ పైన చనిపోవడం జరిగింది. మాకు బాసర ఎస్ఎం గారు, స్టేషన్ మాస్టర్ గారు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి ట్రాక్ పైన చూసేసరికంటే అక్కడ వాళ్ళు కోడగిరి మండలంలో వాళ్ళు ఇద్దరు ఉన్నారు, భార్యాభర్తలు. భర్తనేమో అనిల్ కుమార్ అని చెప్పేసి అతనికి 28 సంవత్సరాలు, భార్యకేమో 24 సంవత్సరాలు, శైలజ ఆమె పేరు. ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ వివరాలు కూడా అన్ని కనుక్కొని బాడీలను షిఫ్ట్ చేసినాము. రాత్రి ఎఫ్ఐఆర్ చేసి కేసు నమోదు చేసుకుంటున్నాము. వాళ్ళు ఏదైనా ఎలిగేషన్ ఉంటే మనకి ఇప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ తీసుకుని మళ్ళీ సెక్షన్స్ చేంజ్ చేసేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇంతవరకు వాళ్ళు మనకి స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము చేంజ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే బాడీలను షిఫ్ట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టడం జరిగింది. ఈ రెగ్యులర్గా ఈ మధ్యలో యూత్ సూసైడ్ చేసుకోవడం జరుగుతున్నది. ఎన్నోసార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినాము, యూట్యూబ్లో కూడా ఎన్నోసార్లు దీన్ని ప్రచురించినాము, టీవీలలో కూడా పెట్టినాము. ప్రతి మనిషికి ఇది సమస్య అనేది ఉంటుంది. ఆ సమస్య తీర్చుకునే ప్రయత్నం చేయాలి, కానీ అనవసరంగా ప్రాణాలు తీసుకొని మరి కన్నా వాళ్లకు కడుపు కోత మిల్చకుండా ఇది చేయాలని నేను మళ్ళీ యూత్ అందరికీ చెప్తున్నాను. చదువుకున్న వాళ్ళంటే ఏదో అనుకోవచ్చు, చదువుకున్న వాళ్ళు కూడా ఎన్నో ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్ ఎన్నో జరుగుతున్నాయి. ఆ ప్రోగ్రాంలో కూడా పాల్గొనవచ్చు, మంచిగా తెలుసుకోవచ్చు. ఎన్నో కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, పెద్ద మనుషులు ఉన్నాయి, ఎన్నో ఉన్నారు. అక్కడ పోయి వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవచ్చు. చిన్న విషయాలకు ట్రాక్ పైన వచ్చి మీ జీవితాన్ని నాశనం చేసుకొని మళ్ళీ జీవితం రాదు. దయచేసి యూత్ మారాలని నేను కోరుచున్నాను.